అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయము. దీపదాన మహత్యము. కార్తీక పూర్ణిమ సోమవార ఫలం. జనకుడు ఇట్లడిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ యొక్క వాక్సుదారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానము చెయ్యవలెనో, దేనిని గోరి వ్రతము ఆచరించవలెనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేసేది, పుణ్యమును వృద్ధి చేసేది అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదెను వినుము. కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమునందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగుతుంది. కార్తీక మాసమునందు శివాలయములో గోపుర ద్వారమునందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందు దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశిస్తాయి. ఎవ్వడు కార్తీక మాసం నందు శివాలయంలో ఆవు నేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చెయ్యునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు అవుతాడు. పూర్వోక్తములైన నూనెను సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడు అవుతాడు. కార్తీక మాసమునందు శివాలయంలో మోహము చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమునందు పాంచాల దేశము యందు కుబేరునితో సమానమైన ఒక రాజు ఉండేవాడు. సంతానము లేక గోదావరి తీరమునందు తపస్సు చేసేవాడు. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావు అని అడిగాడు. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేనందువల్ల సంతానము కొరకు తపస్సు చేయుచున్నాను అని చెప్పాడు. బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టు. అట్లైన ఎడల నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేశాడు. ఆ తరువాత ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడు వలె ప్రకాశించడి ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనది. ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములను ఇస్తుంది. సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని చెప్పాడు. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానాలతో పూజించాడు. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికములనిచ్చి వారిని లోబరుచుకుని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను, బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచుండేవాడు. నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించేవాడు. అన్యాయ మార్గవర్ధనుడై ఉండేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామంలో బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కగా ఉండేది. సింహము యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు కలది, పెద్దవైన పిరుదులను కుచములను గలది, అరటి స్తంభముల వంటి తొడలు గలది, చిలుక వలె సుస్వరమైన వాక్కు గలది, మన్మద ఉద్రేకము గలదై ఉండేది. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యాడు. బ్రాహ్మణుని భార్యయు కూడా రాజకుమారుని యందు ఆసక్తి గలదాయను.
తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చేది. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగాయి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకుతుందా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచుని చింపి వత్తెని చేసెను. రాజకుమారుడు ఆముదం తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టింది. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారం సంభోగము అత్యుత్సాహముతో చేసి సుఖించారు. అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయము యందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుణ్ణి పొడిచి తరువాత భార్యను నరికేశాడు. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకుని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికేశాడు. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమునందు ముగ్గురు మృతి నొందారు. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వదినమునందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణం కలిగింది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చారు. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమును ఇచ్చువారై శివకింకరులను వచ్చారు. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసుకొనపోవ ప్రయత్నించారు. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసమును తనకు యమలోక గమనమును జూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్యాజారిని, ఈ రాజకుమారుడును జారుడు గదా, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడను కదా, ఇట్లుంటా నాకీ గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగారు. శివదూతలు ఇలా అన్నారు: బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయము యందు దీపారాధనకు గాను చీరను చించి వత్తిన చేసి ఇచ్చినది గాన దీని పాపములన్నీయు భస్మములయ్యాయి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదము తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయను. కాబట్టి కామమోహము చేతనైన శివాలయమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయినందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడవు గాలేవు, ధర్మ సూక్ష్మమిదియు అని చెప్పారు. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయము యందు హతుడునైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలము యందు మృతి నొందిన మా ముగ్గురికి సమాన గతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చాడు. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయాడు. అజ్ఞానముతో చెయ్యబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసమునకు వెళ్ళారు. కాబట్టి తప్పక కార్తీక మాసం నందు ధర్మమును చెయ్యవలెను. అట్లు చెయ్యనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసం నందు నిత్యము శివాలయమందు గాని విష్ణాలయము అందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృతి రహిత మగు మోక్షమునందును సందేహము లేదు. కార్తీక మాసం నందు హరిసన్నిధిలో
స్త్రీలు కానీ పురుషుడు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వ పాప నాశనము కలుగుతుంది. కాబట్టి నీవును శివాలయము యందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.